ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ దేవుని మనసండి. 66 పుస్తకాల సమ్మేళనంలో వ్రాయబడిన ప్రతి అక్షరం అతని మనస్సును, ప్రియమైన దేవుని వలన ఆవేదనను చెబుతుందండి. అది నేటి సమాజానికి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని వలన అది నేటి సమాజానికి అర్థం కాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అది నేటి సమాజానికి అర్థం కాలేదండి. అర్థం కాక దేవుడు ఉన్నాడా, అపార్థం చేసుకున్నారు ఎందరో. దేవుడు ఉన్నాడని అపార్థం చేసుకున్నారు ఎందరో. దేవుడు లేడన్నారు మరెందరో. నో గాడ్. ప్రియ సహోదరులారా, దేవుడు ఎక్కడున్నాడు? సమాజం అసలు ఈ సందేశంలో పడిపోయిందండి, ఉండిపోయిందండి. అసలు దేవుడు ఉన్నాడా లేడా, చివరికి దేవుడు లేడని తేల్చేసింది ప్రియమైన జీవుల సమాజం. కనుక దేవుని ఉనికిని నీకు తెలియచేయాలంటే ప్రపంచానికి ఒకే ఒక ఆధారం, ఒకే ఒక మూల గ్రంథం, బైబుల్. దట్ ఈస్ ద బైబుల్. ప్రియమైన దేవుని వల్ల ఒకే ఒక పుస్తకం అండి బైబిల్. ప్రియులారా, బైబిల్ చదివితే మహాజ్ఞానవంతులు అయిపోతారండి, మహాత్ములు అవుతారండి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు బైబిల్ చదివే మహాత్ముడు అయ్యాడండి. ఎందుకంటే అహింసా మార్గాన్ని ఎన్నుకున్నది బైబిల్ చదివే ఆయన. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు నేను కూడా ఏదో 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసినప్పుడు కూడా బైబిల్ చదవబట్టే ఈరోజు బైబిల్ చదివి శాస్త్రజ్ఞుల్ని శాసించేటటువంటి స్థానానికి వెళ్ళగలిగానంటే దట్ ఈజ్ ఓన్లీ బైబుల్. ప్రియమైన దేవుని వల్లరా, సకల శాస్త్రాలను అధిగమించినదే బైబుల్. సకల శాస్త్రాలను అధిగమించినదే బైబుల్. దేవుడు భూమిని నిండించండి అంటే అబ్బే మేము భూమిని నిండించం. ఎందుకు? భూమి ఉండదు. ప్రియమైన దేవుని వల్ల భూమి ఉండదు. ప్రియమైన దేవులరా, మేము అంగారకుడి దగ్గరికి వెళ్ళిపోతాం అని చెప్పేసి వెళ్ళిపోతాం. మనిషి చూసారా, భూమి ఉండదంట, అంగారకుడి దగ్గరికి వెళ్ళిపోతారంట. ప్రియ సహోదరులారా, ఈ మనుషులు ఎంత పొగరెక్కారండి. మనుషులు భూమికి దగ్గరగా ఒక గ్రహం ఉందట, భూమిలాగే ఉంటుందట. ప్రియమైన దేవుళ్ళ భూమిలాగే ఉందంట, అలాగే అంగారకుడిలోనికి వెళ్ళిపోతాం. ఏంటండి ఇది? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడున్నటువంటి శాస్త్రజ్ఞులు చేస్తున్నటువంటి యొక్క ప్రయోగాలు ఎంతో డబ్బులతో పెట్టుకున్నట్టు ప్రయోగాలు, డబ్బులు పంచుకుంటూ విలాసాలు విందులకు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని అసలు ఫస్ట్ ముందు భూమి సంగతి చూడండి. ముందు భూమి సంగతి చూడు. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము, ప్రియమైన దేవులారా, అది లేకుండా చెయ్యి. ఢిల్లీ అంతా పొల్యూషన్ అయిపోయింది. ప్రియమైన దేవుల ఢిల్లీ అంతా పొల్యూషన్ అయిపోయింది. అమెరికాలో ఉన్నవాడు అమెరికా దేశాన్ని బాగు చేయక, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బడా బాబులు, ప్రియమైన దేవుని వల్లరా, ఆ దేశాలని బాగు చేయక, ప్రజల యొక్క ఆరోగ్య స్థితిని చూడక, ఎలా ఉండాలండి నాయకుడు అంటే ఎవరండి? తండ్రి. నాయకుడు అంటే తండ్రి కదండి. భూమి మీద ఉన్న పిల్లలకు కాస్త పట్టెడను పెట్టలేని నీవు, గంజి నీళ్ళు పొయ్యలేని నీవు,
అంతరిక్షంలోకి వెళ్ళి గృహాలు కడతావా ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే చెప్పాను కదండి, సకల శాస్త్రాన్ని అధిగమించినదే బైబిల్. విశ్వానికి కేంద్రస్థానమైన భూమి మీద నడిపించే నాయకుడిగా నిన్ను పుట్టించాడు దేవుడు. దేనికి కేంద్రస్థానం అండి? విశ్వానికి కేంద్రస్థానమైనటువంటి భూమి మీద. ప్రియమైన దేవుని వల్ల విశ్వానికి కేంద్రస్థానం భూమి. విశ్వానికి కేంద్రస్థానమైన భూమి మీద నడిపించే నాయకుడిగా నిన్ను దేవుడు పుట్టించాడు. చిన్నోడు అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని వల్లరా, హెబ్రీ 2వ అధ్యాయం 6-7 అండి. అయితే ఒకడు ఒక చోట ఈలాగు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు? చూసారా, దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటివాడు? విమానం బయలుదేరుతుంది కదా, బెల్ట్ కట్టేయండి అంటారు, అలా మీదకి వెళ్తుంది, మనుషులు కనపడరు. ఇంకా అలా మీదకి వెళ్తుంది, చెట్లు కనపడవు, ఇంకా అలా మీదకి వెళ్తుంది. ప్రియమైన దేవుడు ఇంకేం కనపడదు, మేఘాలు ఇంకా మీదకి వెళ్ళిపోతుంది, మేఘాలు. ఏపాటివాడైన మనసు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? 6 అడుగులు, 5 అడుగులు, 3 అడుగులు కూడా అయిపోతున్నారు ఈ మధ్య మనుషులు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగా చేసితివి. చూసావా, నీవు దేవదూతల కంటే కొంచెం తక్కువగా వాడిని చేసితివి. మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసేది. ఏంటండి ఇది? మహిమ ప్రభావంతో కిరీటం ధరింపజేసేసాడంట ఆయన. నీ చేతి పనుల మీద అధికారం అనుగ్రహించితివి, వాని పాదము కింద సమస్తమును ఉంచితివి. ఏంటండి? అయ్యే బాబోయ్ ఈ వచనం చదువుతుంటే మనసు ఉప్పొంగిపోతుందండి. నాకు ఎంతో సంతోషం, సంబరం ఏర్పడుతుంది, ఆనందం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా, నీవు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసావు. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసావు. చూసారు, మహిమ ప్రభావంతో జీవ కిరీటం పెట్టేశాడండి. ఎవరండి? దేవ కిరీటం పెట్టేశాడు నీకు. చూశారు కదా ప్రియమైన దేవుని వల్లరా, నీ చేతి పనుల మీద, ఆయన చేతి పనుల మీద ఆకాశం కలుగును గాక, భూమి కలుగును గాక, చెట్లు కలుగును గాక, పక్షులు కలుగును గాక, జంతువులు కలుగును గాక అనేటివి అంటే ఈ దేవుడు చేసిన ప్రతి చేతి పని మీద మనల్ని అధికారిగా, మానవుడిని అధికారిగా నియమించాడంటే ఎవరు బాబు నువ్వు? అంటరాను అని అనుకుంటున్నావా? అంటరాని క్రైస్తవుని అనుకుంటావు, ముట్టరాని క్రైస్తవుని అనుకుంటున్నావా? పేడ వంటివని అనుకుంటున్నావా? పురుగు వంటివని అనుకుంటున్నావా? ఇంకేమని అనుకుంటున్నావా? చూసారా, మహిమ ప్రభావంతో మనిషికి వానికి కిరీటం ధరింపజేసేటివి. నీ చేతి పనుల మీద వాళ్ళకి అధికారం ఇచ్చేశాడు. ప్రియమైన 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారి వంశము. చూసారా, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాసక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుని సొత్తే ఉన్నారు. ఎవరు ఏమంటారండి? మా వంశం అండి రాజవంశం. ఎలా అంటారండి? మాది రాజవంశం, కమ్మ వంశం, రెడ్డి వంశం, బ్రాహ్మణ వంశం అంటారు కదా, వంశాల గురించి చెప్తారు కదా. ఇక్కడ ఎలా ఉంది చూసారా? అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహం, రాజులు ఎందుకు పనిచేయడు, సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అనే ప్రజలై ఉన్నారు. ఎవరండి? సువార్త చెప్పేవారు ఎవరండి? వాక్యాన్ని ప్రబోధించేవారు ఎవరు? దేవుని సొత్తు అనే ప్రజలై ఉన్నారు. అమెరికా అధ్యక్షుని ఎందుకు పనిచేయడు, చైనా చేసినందుకు పనిచేయడు, జపాన్ చేసి పనిచేయడు, ఇండియా చేసి పనిచేయడు, ఇండియా ప్రధాన పనిచేయడు. ఎవరండి వంశం వాళ్ళు? ఏ వంశం ఏంటి అది? చూస్తారు కదా, ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ జనము. పరిశుద్ధుడివి, మొదటగా ముందు పరిశుద్ధుడివి.
జనమును దేవుని సొత్తు అయిన ప్రజలే ఉన్న దేవుని సొత్తుగా ఉన్నావు. నువ్వు దేవుని సొత్తుగా ఉన్నావు. చిన్నవాడిని అనుకుంటున్నావా? అంటరాను అని అనుకుంటున్నావు? పురుగు అని అనుకుంటున్నావా? నేను ముట్టరాని క్రైస్తవుని అనుకుంటున్నావు? ముట్టరానటువంటి దీనుని అనుకుంటున్నావా? దేవుడు ఎంతగా నేను ఇచ్చిస్తే. ప్రకటన 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించుచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇచ్చేదను. శ్రమ ఉంటుందండి. శ్రమ ఉండదు అనుకుంటున్నారా? తప్పకుండా ఉంటుంది. ఎవరంటే మనకి పెట్టిస్తున్నాడు? ఎవరైనా చూశారు కదా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇచ్చేది. నీ జీవ కిరీటం, నిత్య జీవం అంటే ఇంకా చావు అనేది నీకు ఉండదు. ఈ లోకంలో చనిపోవచ్చు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు చెప్పని చనిపోవచ్చు, కానీ నువ్వు నిత్య జీవంగా ఉంటావు, బ్రతికే ఉంటావు. నీకు సావు అనేది ఉండదు. జీవ కిరీటం నీకు పెట్టేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియమ దేవుని వల్లరా, ఎంతటి అద్భుతమైన మాటలు, ఎంతటి మహత్తరమైన మాటలు, ఎంతటి దేవుని యొక్క భయంలో ఉండేటువంటి మాటల్ని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండగా, ప్రకటన గ్రంథం 3:21, ప్రకటన గ్రంథం 3:21, ఇదిగో నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండేదనిచ్చేదను. ఎవరండి ఈయన? లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారు ఏమంటున్నాడండి? ఆయన నేను జయించి నా తండ్రితో కూడా జయించాడు. ఆయన మానవుడికి వచ్చాడు కదా, ఆయన శరీరధారిగా వచ్చాడు కదా, జయించాడు కదా, కష్టాలు నష్టాలు అనుభవించాడు కదా. ఆయన ఏమన్నాడు? ఆయన నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి అన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. జయించాలి, జయించగలిగేటటువంటి శక్తిని సంపాదించుకోవాలి, జయించగలిగే మనసును సంపాదించుకోవాలి, జయించగలిగేటటువంటి విశ్వాసం నీలో ఉండాలి, జయించగలిగేటటువంటి నమ్మకం నీలో ఉండాలి. ప్రియ సోదరులు, అప్పుడు నీవు ఆయన పక్కన కూర్చుండే అర్హత ఉంటావు. అలాగే ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. యోహాను 12:31, ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. ఎవరు చేస్తున్నారంటే తీర్పు? నువ్వు చేస్తున్నావు, పక్కన వాడు చేస్తున్నావు. ఎవరు చేస్తున్నాండి? వాక్యాన్ని చెప్పే పరిశుద్ధులే చేస్తున్నారు, మనమే చేస్తున్నాం తీర్పు. చూశారు కదా. 1 కొరింథీ 6:2, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు నీవు అని మీరు ఎరుగరా? మీ వనల లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ప్రియమైన దేవుని వలన తీర్పు ఎలా తీర్స్తారు? ఎవరికైనా సరే, అమెరికా వాడికైనా తీర్పు నువ్వు తీర్చాల్సిందే, రష్యా వాడికైనా, జపాన్ వాడికైనా, ఇంగ్లాండ్ వాడికైనా, సింగపూర్ వాడికైనా సరే తీర్పు. చూశారు కదా ఎలా జరుగుతుంది జరిపి. పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి మీరు తీర్పు తీర్చుటకు మీరు యోగ్యులు కారా? చూడండి ప్రియమైన దేవుని వల్లరా, ఎవరు తీర్పు తీర్చేది? మనమే. తీర్పు తీర్చేది ఎవరండి? దేవుని స్వార్థను ప్రకటించేటటువంటి వారు పరిశుద్ధులు, పరిశుద్ధంగా ఉంటూ చెప్పారు కదా. ఆయన ఏం చెప్పారంటే జీవ కిరీటానికి ఇచ్చేసారు. అలాగే మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసాం. మనకి కిరీటం ధరింపజేసిన దేవుడిని, దేవాది దేవుడిని, అంతటి మహిమ నీకు ఇచ్చినటువంటి దేవుణ్ణి ఏ విధంగా నువ్వు దినమంతి అర్థం చేసుకోగలుగుతున్నావు? ఆయన పనిలో ఉండగలుగుతున్నావు, ఆయన మాటలో ఉండగలుగుతున్నావు, ఆయన పాటలో ఉండగలుగుతున్నావు, ఆయన యొక్క క్రియలో ఉండగలుగుతున్నావా, ఆయన సంకల్పం ఉండగలుగుతున్నావా, ఆయన ప్రణాళికలో ఉండగలుగుతున్నావా అని చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుడు ఎంతటిగా ఇచ్చించినటువంటి దేవాది దేవుడు ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. ఆయన చేతి పనులన్నీ, ఆయన చేసిన ప్రతి ఉంది కదా, ఆకాశము, భూమి, నక్షత్రాలు, ఎన్ని చేతి పనులు, వీటన్నిటి మీద నీకే అధికారం ఇచ్చాడు. అలాగే భూమి కింద ఉన్నది నువ్వు పైన అంటే భూమిని తొక్కుని నడుస్తున్నావు కదా. ప్రియమైన దేవుడు అంటే ఎంతటి అధికారానికి హెచ్చించినటువంటి దేవాది దేవుడు, మహాతండ్రి, పరమ తండ్రి, సర్వోన్నతుడు, మహాగణుడైనటువంటి దేవాది దేవునికి మన యొక్క
దేవుని యొక్క రుణాన్ని ఎలా తీర్చు, అలాగే ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే మనం ఏ పని చేసినప్పుడు కూడా ఆయన ద్వారానే చేయాలి కనుకనే మనం చివరి వరకు ఆయన మాటని వినేవారంగా ఉండాలని చెప్పి, ఆయన యొక్క మార్గంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఉద్భవించెను నీలో క్రీస్తు, వెలుగుగా నీవు ప్రకాశించురా. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. లోకానికి జ్యోతివి నీవు, ఆ నిత్యము వెలుగువు నీవు. లోకానికి జ్యోతివి నీవు, ఆ నిత్యము వెలుగువు నీవు. అరెరెరెరెరెరె ఆరిపోకురా, రాలిపోకురా, యేసుక్రీస్తును ధరించుకోరా. ఆరిపోకురా, రాలిపోకురా, యేసుక్రీస్తును ధరించుకోరా. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఉద్భవించెను నీలో క్రీస్తు, వెలుగుగా నీవు ప్రకాశించరా. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. నిత్యజీవము క్రీస్తుల ఉంది, సత్యవాక్యము ఎరుగకున్నావు. నిత్యజీవము క్రీస్తుల ఉంది, సత్యవాక్యము ఎరుగకున్నావు. అరెరెరెరెరెరె సాతానును తిరగదొక్కుతూ దాని గుండెల బాణం వేయ. ఎక్కడ ఎక్కడ మరి ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఉద్భవించెను నీలో క్రీస్తు, వెలుగుగా నీవు ప్రకాశించరా. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. మృతులల్లో నా మూల్గపు నీవు, కాంతి రేఖవై తేజరిల్లురా. మృతులల్లో నా మూల్గపు నీవు, కాంతి రేఖవై తేజరిల్లురా. అరెరెరెరెరెరె లోకమంతటా యేసు వార్తను సాటి చెప్పరా క్రైస్తవుడా. లోకమంతటా యేసు వార్తను సాటి చెప్పరా క్రైస్తవుడా. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఉద్భవించెను నీలో క్రీస్తు, వెలుగుగా నీవు ప్రకాశించరా. ఎక్కడ మరి ఎక్కడ ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. మృతు నుండి మేల్కోరా. మృతు నుండి మేల్కోరా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, ప్రతి ఒక్కరూ విన్నటువంటి వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయమని ప్రభు పేరట అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి.